హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మన రెసిపీ వచ్చేసి అయితే కాకరకాయ నిల్వ పచ్చడి. సో ఈ పచ్చళ్ళు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ట్రై చేస్తూ ఉంటారు కదా. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. కాకరకాయ తినము, ఇష్టం లేదు అన్న వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినగలుగుతారు. అంత బాగుంటుంది అన్నట్టు ఈ కాకరకాయ పచ్చడి. సో ఇలా చేసి పెట్టుకున్న కాకరకాయని ఒక జార్లోకి వేసుకొని మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టారంటే మనకి ఒక 4-5 మంత్స్ అయినా కానీ స్టోర్ ఉంటుందన్నమాట. సో ఎలాంటి పాడు కాకుండా ఉంటుంది పచ్చడి అనేది అయితే. సో డెఫినెట్గా ఈ విధంగా నేనైతే ట్రై చేయమని చెప్తాను. చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినగలుగుతారండి. ముఖ్యంగా కాకరకాయ అంటే చేదు ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. సో ఇలా చేయండి, అసలు చేదు అనేదే ఉండదు కాకరకాయ. సో ఇంకా లేట్ ఎందుకు, టేస్టీ కాకరకాయ ప్రిపరేషన్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ వచ్చేసి అయితే నేను కాకరకాయలు అయితే చిన్న స్లైసెస్ లాగా కట్ చేసి తీసుకున్నాను. సో ఇంకొక 2 అవర్స్ అయితే పచ్చడి పెడతాం అనగానైతే ఇవి మంచిగా కట్ చేసి వాటర్లో వేసి ఉప్పు యాడ్ చేసి అయితే ఒక 2 మినిట్స్ ఉంచారంటే కొంచెం ఆ చేదు అనేది పోతుంది అన్నట్టు. సో వాటర్లోకి వెళ్ళి తీసి ఫ్యాన్ కింద ఆరబెట్టారంటే మంచిగా కాకరకాయలకైతే తడ అనేది లేకుండా ఉంటుందండి. సో ఇంకో గిన్నెలోకి అయితే నేను ఇక్కడ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో ఇలా యాడ్ చేసిన తర్వాతకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ గిన్నెను స్టవ్ పైన పెట్టుకొని ఇందులోకి అయితే నేను కొంచెం అంటే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు బెల్లం అనేది అయితే యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం కాకరకాయలు చేదు ఉంటాయి కదా, కొంచెం బెల్లం అనేది యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. సో 2 మినిట్స్ వరకు సిమ్లో కుక్ చేశారంటే ఆ చింతపండు అనేది కొంచెం మనకి మెత్తబడినట్టు తెలుస్తుందండి. సో ఈ విధంగా అయిన తర్వాతకి అయితే పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ పైన కడాయిని పెట్టుకొని అయితే అందులోకి కొన్ని మెంతులను యాడ్ చేసుకుంటున్నాను. ఈ మెంతులు అనేవి కాస్త మనకి ఫ్రై కావాలి, కలర్ చేంజ్ అయినట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని లో ఫ్లేమ్ పైన కొంచెం వీటన్నిటిని రోస్ట్ చేశారంటే చక్కగా ఫ్రై అయిపోతాయండి. మరి కొంచెం అంటే కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి. సో ఇప్పుడైతే ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో ఇవి పూర్తిగా చల్లారిన తర్వాతకే మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. సో చూడండి, ఈ విధంగా పౌడర్ లాగా చేసుకుంటే సరిపోతుంది. ఈ పౌడర్ని అయితే ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఖచ్చితంగా పచ్చళ్ళకైతే ఈ విధంగా ప్రిపేర్ చేస్తేనే బాగుంటుంది అన్నట్టు. నెక్స్ట్ అదే మిక్సీ జార్లోకి చింతపండు అండ్ బెల్లం గుజ్జు ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా, పూర్తిగా చల్లారిన తర్వాతకైతే మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకుంటే సరిపోతుందండి. సో ఇందులో అయితే ఎక్స్ట్రా వాటర్ అనేది అయితే ఏం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మనకు ఆల్రెడీ చింతపండులో వాటర్ వేసాము కదా, ఆ వాటర్తోనే సరిపోతుంది. ఒక స్ట్రెయినర్ లాంటిది ఉంటే పెట్టుకొని మనం ఎంత గుజ్జు తీసేసినా కానీ కొద్దిగా నన్ను ఉంటుంది కదా, సో మనం తినేటప్పుడు మనకు అక్కడక్కడ తాకుతూ ఉంటే అంత నచ్చదని చెప్పేసి అయితే సో ఒక జాలిలో వేసుకొని ఈ విధంగా అన్నారంటే చింతపండు గుజ్జు మొత్తం సపరేట్ అవుతుంది. మనకు జాలిలో ఏంటంటే కొంచెం నార లాంటిది ఉంటే పక్కన పడేసుకుంటే సరిపోతుంది. చూడండి, చింతపండు పేస్ట్ అనేది అయితే మంచిగా సాఫ్ట్గా ఉంది. నెక్స్ట్ స్టవ్ పైన కడాయి పెట్టుకొని అయితే అందులోకి అయితే నేను తీసుకున్న 1/2 కేజీ కాకరకాయలకైతే 300 గ్రామ్స్ వరకు ఆయిల్ అనేది అయితే యాడ్ చేసుకొని కాకరకాయలు అయితే మొత్తం యాడ్ చేసి అయితే వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలన్నమాట. మరి ఇక్కడ కాకరకాయలు ఏంటంటే మనకి క్రిస్పీగా కావాల్సిన అవసరం లేదండి. జస్ట్ కాకరకాయలు కొంచెం మగ్గి మనకి కొంచెం గోల్డెన్ కలర్లోకి వస్తే సరిపోతుంది అన్నట్టు. సో చూడండి, ఈ వీడియో క్లిప్పింగ్లో చూస్తున్నట్టు ఈ విధంగా వస్తే సరిపోతుందండి. చూడండి, మీరు ఇక్కడ జస్ట్ కలర్ చేంజ్ అయ్యాయి తప్ప మనకి క్రిస్పీగానైతే కాల్చలేదు కాకరకాయలని. సో మనం పచ్చడి చేస్తున్నాము కాబట్టి ఈ విధంగా కాకరకాయలు మగ్గుతేనే బాగుంటాయండి. సో మీరు ఈ కన్సిస్టెన్సీలో కనుక ఫాలో అయితే కాకరకాయ పచ్చడి అనేది మంచిగా వస్తుంది. నెక్స్ట్ అదే ఆయిల్లోకి 4-5 ఎల్లిపాయలు, 2-3 ఎండుమిర్చి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే ఇంతకుముందు తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జును యాడ్ చేసుకొని అయితే మనము చింతపండు గుజ్జులో మనం ఏంటంటే వాటర్ యాడ్ చేసాము కదా, సో ఆ వాటర్ అంతా ఎగిరిపోయి మనకి కొంచెం ఆ చింతపండు గుజ్జు అనేది ఆయిల్లో ఫ్రై అయ్యేంతసేపు ఫ్రై చేసుకోవాలండి. మనకి ఈజీగా తెలిసిపోతుంది ఫ్రై అయినట్టు. ఆయిల్ అనేది సపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే మనం ముందుగా
ప్రిపేర్ పెట్టుకున్న పొడిని అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఇక్కడ నేను వచ్చేసి అయితే కారం 2 టేబుల్ స్పూన్స్ వరకు అయితే వేసాను. సో మీరు తినే కారాన్ని బట్టి కారం అయితే అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయలను అయితే యాడ్ చేశాను. ఇలా యాడ్ చేసిన తర్వాతకి ఒకసారి పొడులు, ఈ కారాలు, ఉప్పులు కాకరకాయకి పట్టేలాగా ఒక 2 మినిట్స్ పాటు మిక్స్ చేశారంటే చక్కగా మిక్స్ అయిపోతాయండి. సో ఇప్పుడు ఇందులోకైతే నేను ఒక 2 పెద్ద సైజు ఎల్లిగడ్డలు అనేవి అయితే ఈ విధంగా కచ్చా పచ్చాగా దంచి తీసుకున్నానన్నమాట. ఈ విధంగా పచ్చి వేయడం వలనే కాకరకాయ పచ్చడి కొంచెం ఊరినప్పుడు ఆ ఎల్లిపాయ మనకి తింటుంటే బాగుంటుందన్నట్టు. నెక్స్ట్ మనం పోపేసుకున్నాం కదా, ఇది మాత్రం పూర్తిగా చల్లారిన తర్వాతకే ఇందులోకి యాడ్ చేయాలండి. సో చూడండి, మొత్తం పట్టేలాగా 2 మినిట్స్ కలిపారంటే కాకరకాయ పచ్చడి అనేది అయితే అయిపోయినట్టే అన్నమాట. ఇన్ కేస్ మీకు ఇక్కడ ఏంటంటే ఆయిల్ ఏమైనా తక్కువ అయిందని అనిపిస్తే కొంచెం ఆయిల్ అనేది వేస్తే సరిపోతుంది. సో మనం ఏంటంటే ఇలా వేసిన కాకరకాయని అయితే వెంటనే తినకండి. ఒక 2-3 డేస్ అయినా పక్కకు పెట్టేస్తే ఆ కారాలు, ఉప్పులు పట్టి కాకరకాయ టేస్ట్ అనేది అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. సో నేనైతే రెగ్యులర్గా కాకరకాయ పచ్చడి చేస్తూనే ఉంటాను. బట్ ఊరికే ఒకే స్టైల్లో చేయను, ఇట్లా డిఫరెంట్గా చేస్తూ ఉంటాను. చాలా బాగుంటుందండి. ఐ హోప్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్, కామెంట్, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఏమైనా స్పెషల్ రెసిపీస్ కావాలంటే ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.